దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని అనుదిన ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. స్తోత్రం తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభువా. మరొకసారి రాత్రికాల సమయంలో ఈ రీతిగా నీ సన్నిధిలో గడపాలి. అనుదినము నీ మందిరావరణములో నివసించుట ఎంత మేలు అన్నాడు దావీదు. నీ మందిరావరణలో ఉన్నటువంటి ఆధిక్యత, ఆశీర్వాదము, అభిషేకము, నెమ్మది ఈ లోకంలో ఎక్కడ దొరకనిది తండ్రి. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషము కలదు అని మీరు సెలవిస్తూ వచ్చినారు. స్తోత్రాలు. మట్టి పురుగులమైన మాకు మీరు ఇచ్చినటువంటి ఈ ఆధిక్యతను బట్టి నీకు స్తోత్రములు. దయగల దేవా, జరగబోతున్నటువంటి ఆరాధన అంతటి ద్వారా మీరేమయం పొందారు. పాటల ద్వారా మీ నామాన్ని గొప్ప చేసుకోండి. వాక్య ధ్యానంలో మాతో మీరే మాట్లాడారు. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తుంటున్నాం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రతి ఉదయమునా నీ కృపలో నేను ఉల్లసింతునే, నీ రక్తాభిషేకము కడిగెనే నా ప్రాణాత్మ శరీరమును. ప్రతి ఉదయమునా నీ కృపలో నేను ఉల్లసింతునే, నీ రక్తాభిషేకము కడిగెనే నా ప్రాణాత్మ శరీరమును. నా విమోచన జ్ఞానము నీవే, నా రక్షణ శృంగము నీవే. నా విమోచన జ్ఞానము నీవే, నా రక్షణ శృంగము నీవే. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన, చూడనా ఊరకనే నిలచి నీ పరాక్రమ కార్యములు. యేసయ్యా నీతో సహజీవనము, నాశలు తీర్చి తృప్తిపరచని. యేసయ్యా నీతో సహజీవనము, నాశలు తీర్చి తృప్తిపరచని. మౌనముగానే స్తుతి కీర్తన, దీర్ఘశాంతము
కప్పుకొంటినే నీ తైలాభిషేకము నిన్నే నా అంతరంగమంతయును నీ ఆలయమై నీ మహిమను నే కప్పుకొంటినే నీ తైలాభిషేకము నిన్నే నా మానస వీణవు నీవే నా ఆరాధన పల్లకి నీవే నా మానస వీణవు నీవే నా ఆరాధన పల్లకి నీవే పాడనా మౌనముగానే చూడనా ఊరకనే నిలచి నీ పరాక్రమ కార్యములు యేసయ్యా నీతో సహజీవనము నా ఆశలు తీర్చి యేసయ్యా నీతో సహజీవనము నా ఆశలు తీర్చి ఆడనా మౌనముగానే స్తుతి కీర్తన దేవునికి స్తోత్రం. ప్రభువాని కలువరి త్యాగమును పాడని. ప్రభువాని కలువరి త్యాగము చూపెనే. ఉందా లేదు లేదా ఉందా ఇంకా ఇంకా లేనట్టుంది. వాడదాం రైట్ వచ్చిన సరే వాడదాం. ప్రభువాని కలువరి త్యాగము చూపెనే నీ పరిపూర్ణతను నాలో సత్క్రియలు ప్రారంభించిన అల్పమేఘవు నీవైతివే. ప్రభువాని కలువరి త్యాగము చూపెనే నీ పరిపూర్ణతను నాలో సత్క్రియలు ప్రారంభించిన అల్పమేఘవు నీవైతివే. ప్రభువాని కలువరి వెలుగుగా నన్ను మార్చుటకే పరిశుద్ధాత్మను నాకు సంగీతివే. జీవపు వెలుగుగా నన్ను మార్చుటకే పరిశుద్ధాత్మను నాకు సంగీతివే. శాశ్వత రాజ్యముకై నన్ను నియమించినది నీ అనాది సంకల్పమే. శాశ్వత రాజ్యముకై
శ్రమలలో నీ కృప మెండుగా నింపితివే. పరిపూర్ణ శాంతితో నన్ను కాచుటయే నీ నిత్య సంకల్పమే. పరిపూర్ణ శాంతితో నన్ను కాచుటయే నీ నిత్య సంకల్పమే. ప్రభువా నీ కలువరి త్యాగము చూపెనే నీ పరిపూర్ణతను. నాలో సత్క్రియలు ప్రారంభించిన అల్పము వేగవు నీవైతివే. ప్రభువా నీ కలువరి త్యాగము నన్ను మార్చుటకే పరిశుద్ధాత్మను కొసగితివే. వెలుగుగా నన్ను మార్చుటకే పరిశుద్ధాత్మను నా కొసగితివే. అనాది సంకల్పమే శాశ్వత రాజ్యముకై నన్ను నియమించినది నీ అనాది సంకల్పమే. ప్రభువా నీ కలువరి త్యాగము చూపెనే నీ పరిపూర్ణతను. నాలో సత్క్రియలు ప్రారంభించిన అల్పము వేగవు నీవైతివే. ప్రభువా కలువరి త్యాగము చూపెనే నీ పరిపూర్ణతను. నాలో సత్క్రియలు ప్రారంభించిన అల్పము వేగవు నీవైతివే. ప్రభువా నీ కలువరి త్యాగము. హల్లెలూయా. అందులో ఒక చరణం ఉంటుంది, లోకములో నుండి నన్ను పాడలే ఫస్ట్ పాడలే చరణం. దానికి వేరేది యాడ్ చేసినాం, అక్షరం కిందున్నది యాడ్ చేసినాం. పైన పల్లవికి కిందున్న చరణంది యాడ్ చేసినాం. దేవునికి స్తోత్రం. లోకములో నుండి నన్ను వేరు చేసినది నీ అనాది సంకల్పమే. దేవునికి స్తోత్రం కలుగును. అయ్యగారు రాసినటువంటి పాట, ఒక 2 పాటలు పాడుకొని మనము దేవుని సాగుదాం. దేవునికి స్తోత్రం. బ్రతుకు వాడను నేనిక కాను, బ్రతుకు వాడిల క్రీస్తేసే. బ్రతుకు వాడను నేనిక కాను, బ్రతుకు వాడిల క్రీస్తేసే. నా ప్రభునితో నేను సహా సిలువ నా ప్రభునితో నేను సహా సిలువ వేయబడితిని. శ్రమయు నిందయు దూషణలను ఆవరించి నన్ను బాధించినను. జీవన యాత్రలో నేనలసినను, కలవచ్చు స్థలము లేకుండినను. శ్రమయు నిందయు
బ్రతుకువాడను నేనిక తాను బ్రతుకువాడిన క్రీస్తే నా ప్రభునితో నేను సహా సిలువ నా ప్రభునితో నేను సహా సిలువ బ్రతుకువాడను నేనిక తాను బ్రతుకువాడిన క్రీస్తే నా ప్రభునితో నేను సహా సిలువ వేయబడితిని నా ప్రభునితో నేను సహా సిలువ వేయబడితిని సిలువ వేయబడితిని సిలువ వేయబడితిని. దేవునికి స్తోత్రం. చివరిగా సకలము కోల్పోయిన సకలము కోల్పోయిన నిరుపేదకు పెన్నిది నీవే యేసు ప్రభు. కోల్పోయిన నిరుపేదకు పెన్నిది నీవే యేసు ప్రభు. యేసు ప్రభు సకలము నిరుపేదకు ప్రభు. అతిథుల పాలివి శాశ్వత నీతివి నిజముగా నీవే యేసు ప్రభు. పతితుల పాలివి శాశ్వత నీతివి నిజముగా నీవే యేసు ప్రభు. శోధన విజయము నీవే యేసు ప్రభు. విజయము నీవే యేసు ప్రభు. సకలము కోల్పోయిన నిరుపేదకు నీవే యేసు ప్రభు. తన వారెవరును లేని తెరువారికి వితుడవు నీవే యేసు ప్రభు. తన వారెవరును లేని తెరువారికి వితుడవు
సకలము కోల్పో దీన నిరుపేదకు నిధి నీవే యేసు ప్రభు. సకలము కోల్పో దీన నిరుపేదకు యేసు ప్రభు. హే విశ్వవిమో విశ్వవిమో నా ప్రాణవిమో యేసు ప్రభు. హే విశ్వవిమో విశ్వవిమో నా ప్రాణవిమో. సకలము కోల్పో దీన నిరుపేదకు యేసు ప్రభు. యేసు ప్రభు. హే విశ్వవిమో విశ్వవిమో నా యేసు ప్రభు. హే విశ్వవిమో. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం చదువుతూ ఉన్నాను. ద బుక్ ఆఫ్ 2 Corinthians చాప్టర్ 7 verse 1. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములున్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాము. చదవబడిన లేఖన భాగమును దేవుడు మన వెనుకిడిలో వడింపచేయును గాక. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, దైవభక్తి అనేటటువంటిది మరి 2 స్థలాలలో మనకు ఆశీర్వాదకరమైనటువంటి విషయాన్ని మనం ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. దైవభక్తి 2 విషయాల్లో మనకు ఆశీర్వాదకరం. ఏంటంటే ఎక్కడ చెప్పినాడు ఆ మాట అంటే, తిమోతికి రాసినటువంటి 1వ పత్రిక 5వ అధ్యాయంలో ఏమంటున్నాడు? 5వ వచనములో, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధకం అనుకోను మనుషుల వ్యర్థ వివాదములు కలుగుచూ ఉన్నవి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. ఏంటంటే దైవభక్తి అనేటటువంటిది 2 విషయాల్లో మనకు మేలుకరమై ఉన్నది కదా. 4వ అధ్యాయం, అదే తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనములో, ఈ సంగతులను సహోదరులకు వివరించిన నీవును అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవై ఉందువు. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయములో నీకు నీవే సాధనము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధన కొంతమట్టుకే ప్రయోజనకరము, కానీ దైవభక్తి ఇప్పటి జీవన విషయములోను రాబోవు జీవన విషయములోను వాగ్దానంతో కూడినదై ఉన్నది. అది అన్ని విషయములలో మనకు ప్రయోజనకరం. అంటే దైవభక్తి ఇప్పటి జీవన విషయంలో మనకు ప్రయోజనకరమై ఉన్నది, రాబోయే విషయంలో కూడా మనకు ప్రయోజనకరమై ఉన్నది. భక్తి అంటేనే ఎప్పుడు నమ్మదు, మన ఈ జీవిత కాలం మట్టుకే అంటాడు. అందుకే కదా కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 15వ అధ్యాయము మరి 19వ వచనంలో అంటున్నాడు, ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షణ గలవారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందము. అంటే యేసు ప్రభుని నమ్ముకునేది మనకు కేవలం ఈ లోకంలో మనకు మంచిగా ఉంటుందేమో, మనకు అన్ని రీతులుగా ఆశీర్వదిస్తాడేమో, జ్ఞానం ఇస్తాడేమో, అభిషేకం ఇస్తాడేమో, మనల్ని వాడుకుంటాడేమో, సమాజంలో ఉన్నతమైన స్టేటస్ ఇస్తే ఇవన్నీ ఏంటంటే కొంతవరకే. ఈ జీవన సంబంధమైనటువంటి వ్యవహారాలలో దేవుడు మనల్ని అవమానపరచాడు. యాకోబు సంతతి వారు భిక్షమెత్తుట అయినను వారు అడక తినుట అయినను లేదు చరిత్రలో. అంటే దేవుని నమ్మినటువంటి బిడ్డల్ని ఎక్కడ కూడా దేవుడు అడక తినే పరిస్థితిలో ఉంచలేడు. తగినంత దేవుడు ఇస్తాడు. మరి యాకోబు గురించి మనం గత ధ్యానం నాకు నేటి వరకు దేవుడు నన్ను పోషించాడు. యాత్రలో ఉన్నప్పుడు పోషించాడు, పరదేశిగా ఉన్నప్పుడు పోషించినాడు,
శ్రమల మధ్యలో పోషించినాడు. ఆయన పోషించే దేవుడై ఉన్నాడు. అయితే ఈ జీవన సంబంధమైన ఈ జీవితకాలం మట్టుకే యేసుప్రభు మనకు ప్రయోజనకరం కాదు. ఈ జీవితం అయిపోయిన తర్వాత కూడా మన క్రీస్తునందు మనం కలిగి ఉన్న భక్తి ఎంతో ప్రయోజనకరమై ఉన్నది అనే విషయాన్ని మనం మొదట గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ అంటున్నాడు, మనకు కొన్ని వాగ్దానాలు ఉన్నవి. ఇప్పుడు మన చదివిన లేఖనం వాళ్ళు ఏమంటున్నాడు? మనకు కొన్ని వాగ్దానాలు ఉన్నవి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి. మనం కలిగి ఉన్న వాగ్దానాలను మనం మర్చిపోవద్దు ఎప్పుడు కూడా. ఏంటంటే హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో దేవుడు అంటాడు, ఈ వాగ్దానము మన కొరకు ఉన్నది, నేను నిన్ను విడువను, ఎన్నడు ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. మనము అట్టి విశ్వాసము గలవారమై అంటాడు కదా. ఏంటండి 13వ అధ్యాయము 5వ వచనంలో, నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడు ఎడబాయనని ఆయనే చెప్పాను కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రులు నాకేమి చేయగలరు అని మంచి ధైర్యంతో మనము చెప్పగలవారమై ఉన్నాం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అవన్నీ కూడా క్రీస్తునందు అవును అన్నట్టుగానే ఉన్నవి. దేవుని బిడ్డలారా, మనము వాగ్దానాలను స్వతంత్రించుకొని వారిని పోలి ఉండాలి అంటాడు పౌలు. కొరింథీయులకు రాసినటువంటి 1వ అధ్యాయము 2వ కొరింథీ 1వ అధ్యాయములో 20వ వచనం అంటున్నాడు, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవును అన్నట్టుగానే ఉన్నవి. ఎస్ ఇది నీ కొరకే, ఎస్ ఇది నీ కొరకే ప్రతి వాగ్దానం. అటువంటి వాగ్దానాలు ఇక్కడ యేసుక్రీస్తు మనకు వాగ్దానము చేసినవాడు, నమ్మదగిన వాడై ఉన్నాడు. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి అంటున్నాడు. అయితే మనం ఏం చేయాలి? వాగ్దానాలు స్వతంత్రించుకోవడానికి వాగ్దానాలను స్వతంత్రించుకొని వారిని పోలి ఉండండి అన్నాడు. ఇక్కడ ఒక వాగ్దానం ఉంది. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక అన్నాడు. ఇప్పుడు ఆ వాగ్దానాలు స్వతంత్రించుకోవడానికి ఒక లైట్ చెప్తున్నాడు దేవుడు. ఎవరు ఆ వాగ్దానం స్వతంత్రించుకుంటారు? 6వ అధ్యాయంలో చూస్తాం మనం. కొన్ని లక్షణాలు చెప్పినాడు వాగ్దానాలు స్వతంత్రించుకునే వారికి ఉండాల్సినటువంటి లక్షణాలు. ఏంటంటే 11వ వచనం చదువుదాం. ఓ కొరింథీయులారా, అరమర లేకుండా నేను మీతో మాట్లాడుచూ ఉన్నాను. సంకుచితమై ఉండలేదు కానీ మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది. సంకుచిత హృదయులు దేవుని వాగ్దానాలు స్వతంత్రించుకోలేరు. విశాల హృదయం ఉండాలి. ఏంటండి, చాలామందికి నేరో మైండెడ్ అంటాం, చిన్న మనస్తత్వం. ఎవరైనా పక్కడు కొంత బాగుపడ్డా ఇష్టపడలేని పరిస్థితి, కొంత దేవుళ్ళు వాడబడ్డా, కొంత ఆర్థికంగా దీవించబడ్డా, కొంత సమాజంలో ఉన్నతమైన స్టేటస్కి వచ్చినా కొందరు భరించుకోలేరు. సంకుచితమైనటువంటి మనస్సు గలవారు దేవుని వాగ్దానాలు స్వతంత్రించుకోలేదు. మొదటి విషయం ఏంటండి? 13లో, మీ ఎల్ల మాకున్న అంతఃకరణము ప్రతిఫలముగా మీరును మీ హృదయములను ఏం చేయండి? విశాలపరుచుకొనండి. మీరు నా పిల్లలని మీతో ఇలాగూ చెప్పచ్చు. మొదటిది ఏంటంటే నారో మైండెడ్ ఉండదు, అంటే హృదయము విశాలపరచబడి ఉండాలి. రెండవది మీ యొక్క సాంగత్యము చాలా ఇంపార్టెంట్. 14లో ఏమన్నాడు? మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. ఏంటండి ఇప్పుడు సాంగత్యం అంటే హాయ్ బాయ్ అన్నది సాంగత్యం కాదు. హలో బ్రదర్ అంటే వాడు హలో బ్రదర్ అంటాడు, అంతవరకే. కానీ కొన్ని సాంగత్యాలు ఎట్లుంటాయంటే వీళ్ళ నిర్ణయాలు కూడా వాళ్ళ చేతిలో ఉంటాయి. అది సాంగత్యం. నేనేం చేయాలనో నా స్నేహితుడు చెప్తేనే చేస్తా. వాడు కోరుకున్న అమ్మాయినే పెళ్లి చేసుకుంటా, వాడు కోరుకున్న పని నేను చేస్తా, వాడు కోరుకున్న స్థలంలో ఉంటా. అంటే కొంతమంది స్నేహితులకు అంత ప్రయారిటీ ఇస్తారు. అటువంటి దోస్తాన్లు మనకు లోక సంబంధులు ఉండొద్దు. వాళ్ళు శాతం చేత ఉంటారు కాబట్టి మనల్ని చాలా చాకచక్యంగా మనల్ని తప్పుదోవ పట్టిస్తారు. అటువంటి దోస్తాన్లు మనకుండొద్దు. అటువంటి దోస్తాన్లు కలిగి ఉన్న మనుషులతో కూడా మనం దోస్తాను చేయొద్దు. చాలామందికి డైరెక్ట్ దోస్తాను ఉంటుంది. సైతాన్ యొక్క కుతంత్రం ఏంటంటే డైరెక్ట్ స్పీచ్ కంటే ఇండైరెక్ట్ స్పీచ్ ఎక్కువ ఉంటుంది మంది. ఇప్పుడు మనం ఒక వ్యక్తితో సహవాసం చేస్తున్నామా, వీడు ఆత్మీయుడే కావచ్చు, కానీ వీడు ఒక అన్యుడితో సహవాసం చేస్తున్నాడు అనుకో, వాని ప్రభావం వాని మీద పడ్డదంటే వీడి ప్రభావం మన మీద కూడా పడుతుంది. మన సహవాసులు మన స్నేహితులు ఎవరైతే స్నేహితులు కలిగి ఉన్నామో వీరు ఎవరితో స్నేహం చేస్తారో కూడా మనం చాలా జాగ్రత్తగా
పరిశీలన చేసుకోవాలి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యమో, వెలుగుకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసులతో విశ్వాసికి పాలెక్కడిది. మీరు దేవుని ఆలయమై ఉన్నారు గనక దేవుని ఆలయమును విగ్రహములతో ఏమి పొందిక. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ చెప్పుచున్నారు, నేను వారిలో నివసింతును, సంచరింతును, నేను వారి దేవుడనయుందును, వారు నా ప్రజలయుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. ఏంటండి ప్రత్యేకత? సపరేషన్ అనేటటువంటిది ఎవరికైతే ఉంటుందో వారు వాగ్దానాలు స్వతంత్రించుకుంటారు. అందుకే యేసుప్రభు రక్షణ పొందేది నేను ఏం చెప్తున్నాను మనకు, మీరు లోకం నుండి వేరే. ఇప్పుడు ఆ చరణం నాకు గుర్తుకొచ్చి నేను దాని మీద ధ్యానం చేస్తూ ఉంటే ఇవన్నీ లేఖనాలు నా మనసులో పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తూ ఉన్నాడు. లోకములో నుండి నన్ను వేరు చేసినది నీ దయా సంకల్పమే. సో దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకత అనేటటువంటిది చాలా అవసరం. యెషయా ప్రవచన గ్రంథంలో యేసు ప్రభు వారికి మరి దేవుడిచ్చినటువంటి ప్రవచనం ఏంటండి? యెషయా 61లో ఒక వాగ్దానము ఉన్నది. ఏంటది? నీవు బాధింపబడిన వారిని విడిపిస్తావు, బంధింపబడిన వారిని ఏం చేస్తావు? నీవు విడుదల ప్రకటిస్తావు. చెరలో ఉన్న వారికి విడుదల, బంధింపబడిన వారికి విముక్తి. చెరలో ఉన్నవారు ఒక రకమైనటువంటి బ్యాచ్, బంధింపబడిన వారు ఒక రకమైనటువంటి బ్యాచ్. ఈ బంధించుట అనేటటువంటిది చాలా కోణాలు జరుగుతుంది. అసలు యేసుప్రభు అంటాడు, మొదట నువ్వు బలవంతుని బంధించితేనే కానీ వాని ఇంటి లోనికి వెళ్ళి వాని ఇంట్లో ఉన్న సామాగ్రిని దోచుకోడు కదా. అపవాది ఏం చేస్తాడంటే వాడు మనల్ని దోచుకోకుండా ముందు మనల్ని బంధిస్తాడు. బంధించిన తర్వాత వాడు దోచుకుంటాడు. ఈ బంధించడానికి వాడు ఉపయోగించినటువంటి ఆయుధాలు ఏవి? ఏ ఆయుధాలు ఉపయోగిస్తున్నాడు మళ్ళీ బంధించడానికి? ఏంటంటే వాడు ఉపయోగించేటటువంటి ఆయుధాల్లో ఒకటి మనస్సు అనేటటువంటిది. అపవాది మనసు చెరిపాడు. ఒకవేళ మీ మనసులు చెరుపునేమో అంటాడు. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. ఎక్కడో బస్ స్టాండ్లో కూడా చూసి సైట్ వేసి హాయ్ హలో అని చెప్పేసి కొంచెం పొలైట్గా మాట్లాడి నవ్వుతూ మాట్లాడి అమ్మాయిని ర్యాప్లు వేసుకున్న తర్వాత దాని ఫ్లాష్ బ్యాక్ చూస్తే ఏం కరెక్ట్ ఉండదు. వాళ్ళ అమ్మ నాన్న ప్రార్థన పరులు కాదు, ఆత్మీయులు కాదు, లేకపోతే వారి యొక్క అందుకే ఒకప్పుడు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళంట. ఇప్పుడు కనీసం వాళ్ళ అమ్మ నాన్న పరిస్థితి చూద్దామన్నా వాళ్ళు చాలా క్యారెక్టర్లెస్ ఫెలోస్. దెన్ పైపై సమాజంలో ఒక ఐడెంటిటీ లేదు, ఒక స్థానం లేదు, వీనికే పని లేదు, బాటర్ లేదు. వీడు బస్టాండ్లో సిగరెట్లు తాగుకుంటా తిరిగేటటువంటి వ్యక్తి. మేము 10th క్లాస్లో ఉన్నప్పుడు క్లాస్ టాపర్ అమ్మాయి ఆ పోరంబోకు వెదకు లైన్లో పడ్డది. ఎంతమంది చెప్పినా వెళ్ళే. ఈరోజు వాని పెళ్లి చేసుకొని ఆమె కూడా మరి హోటళ్ళలో పనిచేసే పరిస్థితికి వచ్చింది. ఆమె అదే లైన్లో అట్లనే చదువుకుంటూ వెళ్ళిపోతే ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి హోదాలో ఉండేది. అంటే మనస్సు ఇచ్చేస్తే ఆ మనసుతో వాడు ఏం చేస్తాడనమాట, బంధించేస్తాడు. ఆలోచనలు ఇచ్చేస్తే ఆలోచనల చేత వాడు బంధించేస్తాడు. అందుకే ఆలోచనల మీద మా యొక్క పోరాటం ఈరోజు. అందుకే దేవుని బిడ్డలారా, మనము దుష్టుని యొక్క విలువైన వాడు ఉపయోగిస్తున్న విలువైన ఆయుధాలు మనకు తెలుసు కనుక ఓపెన్ మినిస్ట్రీస్ అంటే మనకు చాలా కక్ష. దైవజనుల మీద దాడులు చేస్తాడు, కుటుంబాల మీద దాడులు చేస్తాడు, ఆర్థిక ఇబ్బందులు తీసుకొస్తాడు. ఎందుకంటే వాని యొక్క కుతంత్రాలన్నీ మనం బయటికి తీస్తున్నాం. వాడు బంధించడానికి మనసును వాడుకుంటాడు, మనసుకు గాలం వేసి బంధించేస్తాడు. ఆ కారణాన్ని బట్టి ఆ ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. మంచి ఆత్మీయులు, ప్రార్థన పరులు, తల్లిదండ్రులు కూతురు అట్లా చేసినందుకు ఫ్యామిలీ ఎంత డిస్టర్బ్ అయిపోయింది. దేవుడు లేని జోన్లోకి వెళ్ళిపోయారు. అంటే ఈ ఒక్కదాని మనసుకు వాడు గాలం వేయడం వల్ల ఎంతమందిని బంధించేయగలిగాడు. కాబట్టి ఈరోజు చాలామంది చాలా విషయాలకు బంధించబడతారు. కొంతమంది ఇప్పుడు నాట్ ఓన్లీ ఈ ఎమోషనల్ అటాచ్మెంట్స్ అండి, కొందరు డబ్బుకు బంధించబడతారు, బందీ అయిపోతారు. డబ్బు ఇస్తే ఏమైనా పని చేస్తారు. కొందరు చరస్థిరాస్తులకు బంధించబడతారు. ఆ ఇల్లు అంటే ఇల్లు కొరకు ఎవరైనా వదులుకుంటారు, ఆ స్థలాల కొరకు ఎవరైనా వదులుకుంటారు. అదొక రకమైనటువంటి బందీ. ఇట్లా ఎన్నో రకాల ఏమున్నాయండి బందిపోట్లు, బంధింపబడే ఇవి పాతాళం యొక్క పాశములు అన్నాడు. దీన్ని పాతాళం యొక్క పాశములు నన్ను బంధించకుండా. కాబట్టి దేవుని బిడ్డలారా,
యేసు ప్రభుల వారు బంధింపబడ్డ వారిని విడిపించుటకు లోకములో నుండి ప్రత్యేకించుటకు ఆయన వచ్చినాడు. లోకములో నుండి తన వారిని ఏం చేసుకున్నాడంట? ప్రత్యేకించుకున్నాడు. తన వారిని ఆయన ప్రత్యేకించుకున్నాడు. యేసు ప్రభు అంటే ప్రత్యేకంగా జీవించే జీవితం. అందుకే ఇప్పుడు మనకేందంటే, ఇప్పుడు మనకేది సాయంత్రం కాగానే ఫర్ ఎగ్జాంపుల్ లోకంలో ఎంతోమంది లైన్ మనం చూస్తాం. ఎన్నో కోటల దగ్గర వెళ్ళి కొద్దిసేపు స్నేహితులతో కబుర్లు మాట్లాడి, లేకపోతే పిచ్చపాటి కబుర్లు ఇవి అవి ఏదో ముచ్చట్లు చెప్పి 9:30 10 అయిపోతుంది. ఇంటికి వెళ్ళి మంచిగా తిని పడుకుంటాం. ఒకవేళ ఏ రకమైన తాగుడు అలవాటు అయినాడైనా, తాగుడు అలవాటు ఉన్నాడేమో వెళ్ళి వైన్స్ దగ్గరనో కళ్ళు కొంపుడు దగ్గరనో ఉంటాడు. ఇవన్నీ అలవాట్లు లేవనుకో, ఒకటి ఈవినింగ్ టైంలో మంచిగా ఏదో సీరియల్, జబర్దస్త్ లాంటి ప్రోగ్రాంలు, లేకపోతే ఏదైనా సినిమాలో ఏదో ఎంటర్టైన్మెంట్ చేసేస్తాడు. అంటే టైంను వాడు పాస్ చేయడానికి వందలు లక్షల కారణాలు లోకంలో ఉన్నాయి. వస్తే ఫోన్లో ఏదైనా గేమ్ ఆడొచ్చు, లేకపోతే ఏదైనా చూడొచ్చు, సినిమాలు చూడొచ్చు, షికార్లకు వెళ్ళొచ్చు, హోటల్స్కి వెళ్ళొచ్చు, ఫ్రెండ్స్తో వెళ్ళొచ్చు, పార్క్లకు వెళ్ళొచ్చు. దెర్ ఆర్ సో మచ్ ఆఫ్ నీడ్స్ వాడు చేయాలనుకుంటే ఎన్నో ఉన్నాయి. దెర్ ఆర్ సో మెనీ వేస్ టు డూ ద సిన్. కానీ మనం అవన్నీ వదిలిపెట్టి టైం కాగానే ప్రార్థన ఇదేంటి అసలు? ఇక్కడేముంది ఆనందం? ఎక్కడన్నా కొంచెం ఎంటర్టైన్మెంట్ లేదు కదా? కొంచెం హోటల్ దగ్గర పోయి కూర్చుంటారైనా కొంచెం ఏదైనా కబుర్లు చెప్పుకొని కొంచెం నవ్వచ్చు. ఏదైనా క్రికెట్ చూసో, సినిమా చూసో, లేకపోతే జబర్దస్త్ లాంటి ఒక టైం సంతోషంగా ఉంటుంది కదా. మరి యేసుప్రభు ఇట్లా చేయలే. టైం కాగానే తన వాడక చొప్పున ఆయనకి ఎక్కడికి కొండకు వెళ్తున్నాడు ప్రార్థించడానికి. ఆయన కూడా ఎంటర్టైన్మెంట్ చేయొచ్చు, ఆయన కూడా స్నేహితులతో కలిసి వెళ్ళొచ్చు, ఆయన కూడా మరి ఏదన్నా టైంపాస్ కార్యక్రమాలు ఎన్నో ఉండొచ్చు ఆయన ఉన్న దినాలు. కానీ టైమును ఆయన పోనీయలేడు. దేవుని బిడ్డలారా, ఈరోజు అందుకే పౌలు అంటాడు, మీరు సమయమును పోనీయక అన్నాడు. నాకు అనిపిస్తుంది చాలామంది ప్రార్థనలకు ఇంట్రెస్ట్ చూపరండి. అరే మీరు టైం అంతా ఏం చేస్తారు అసలు? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో, దినములు చెడ్డవే కనుక మీరు సమయమును పోనీయక. ఏంటంటే అంటే ఎట్లా పోనిస్తున్నారు సమయాన్ని? వ్యర్థ సంభాషణల వల్ల, ముసలమ్మ ముచ్చట్ల వల్ల, వ్యర్థ స్నేహాలు మాట్లాడడం, వ్యర్థ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చూడడము, లేకపోతే ఎక్కడో ఏదో విధంగా ప్రార్థనలో గడపకుండా చేసేది ఏదైనా టైం వేస్టే. నువ్వు దేవునికి ఇవ్వాల్సిన టైం. అందుకే అయ్యగారు ఎప్పుడు అంటాడు, అరే బాబు మీరు మొదట సమయములో దేవునికి దశంభావం ఇవ్వండి. మీ కష్టార్జితంలో దశంభావం ఇస్తున్నారు, బాగానే ఉన్నది. సమయంలో దశంభావం ఇస్తున్నారా? 24 గంటల్లో నువ్వు 2 గంటలనే మినిమం దేవునికి సమయం ఇవ్వాలి కదా. ఆశ్చర్యపడుతున్నారు చాలామంది, బ్రదర్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ టు డూ ప్రే ఎవ్రీడే? ప్రతిరోజు ఎట్లా చేస్తున్నారండి మీరు? మేము ఎప్పుడైనా కర్మలు ప్రార్థన చేద్దామంటేనే ఎవరు స్పందించరు, రారు సంఘస్థులు. లేకపోతే ఇంకేదైనా నియామక ప్రార్థనలకు రారు. కష్టంగా ఉన్నది ప్రార్థన చేయడం. మరి ఏం చేస్తున్నారు సంఘస్థులంతా? ఏం చేస్తున్నారు విశ్వాసులంతా? అంటే ఏదో ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉన్నారని అర్థమవుతుంది. అందరికీ పనులు ఉన్నాయి కదా, రాత్రంతా మన పని ఉంటుందా? డే అంతా పని చేసినావు, ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు గంట సేపు దేవునికి సాయం చేయడానికి ఏమవుతుంది? మిగతా వాటికి ఇస్తున్నాము కదా సమయం. పిల్లలకి ఇస్తున్నాము, భార్యకి ఇస్తున్నాము, కుటుంబానికి ఇస్తున్నాము, సినిమాలకు, సీరియళ్లకు, స్నేహాలకు, బంధుత్వాలకు. ప్రత్యేకించబడ్డవాడు ఏంటండి? లోకానికి టైం ఇవ్వడు వాడు. ప్రత్యేకించబడి రివర్స్ గేర్. అరే ఒక 5 నిమిషాలు టైం ఇస్తే బాగుండే కదా బ్రదర్, నీతో కొన్ని విషయాలు మాట్లాడంటే సరేనా చెప్తా అంటాడు వాడు. అంతే, వాటితో మాట్లాడడానికి ఇష్టం ఉండదు. ఏం చెప్తాడు సోది వాడు? ఏదో వాని భార్య పిల్లల గురించి, వాని యొక్క వ్యాపారం గురించో, లేకపోతే వాని చదువుల గురించో, వాని కెరీర్ గురించో ఏదో మాట్లాడతాడు. నాకు దేవుని గురించి ఏం మాట్లాడుతున్నాడు? ఎందుకు నేను మనకు టైం ఇవ్వాలి? దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాను, అందుకే మీరు వాగ్దానాలు స్వతంత్రించుకోవాలంటే మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక అన్నాడు. అనకన ముందేమన్నాడు? ఏమన్నాడండి? కాగా అన్నాడు. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో ఏంటండి మనకు ఈ వాగ్దానములు ఉన్నవి. పైన ఎన్నో వాగ్దానాలు దేవుడు చేస్తున్నాడు. నేను మీలో సంచరిస్తానని ఒక వాగ్దానం, నేను మీలో ఉంటాననేది ఒక వాగ్దానం, మీకు దేవుడైనందున మీరు నాకు ప్రజలై ఉంటారనేది ఒక వాగ్దానం. ఏంటండి ఎన్ని విలువైన వాగ్దానాలు కదా.
అవన్నీ మనం స్వతంత్రించుకోలేకపోతున్నాం. కారణం ఏంది? హృదయము సంకుచితం చేయబడము, అవిశ్వాసులతో జోడుగా ఉండడము, లోకంలో నుంచి ప్రత్యేకించబడని కారణాన్ని బట్టి ఆయన మన మధ్యలోకి రాలేకపోతున్నాడు, సంచరించలేకపోతున్నాడు. ఆయనకు మనం ఆలయంగా మారలేకపోతున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా అడుగుదాం, ప్రభువా మేము వాగ్దానాలు స్వతంత్రించుకోవాలంటే వి మస్ట్ చేంజ్ అవర్ యాటిట్యూడ్ అండ్ వి మస్ట్ చేంజ్ అవర్ రిలేషన్స్. మన యొక్క అనుదిన చర్య అంతా కూడా మారాలి. అరే ఎందుకు మారాలి? నాలో దేవుడు నివసించాలి, దేవుడు నాలో సంచరించాలి, నేను ఆయనకు కుమారుడై ఉండాలి, ఆయన నాకు దేవుడై ఉండాలంటే ఇవన్నీ చేయాలి. మరి అవిశ్వాసంతో చోటు ఉంటే కట్ చేసుకోవాలి, సంకుచిత మనసు ఉంటే విశాలపరచుకోవాలి. ప్రత్యేకంగా లేకపోతే మనం ప్రత్యేకించబడాలి లోకంలో నుంచి. ఏ విషయానికి బందీ అయితే దాని నుంచి మనం విడుదల ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలారా దీనికి ఎంతో ధైర్యం కావాలి. అంత సింపుల్గా అయ్యేటటువంటి కార్యక్రమాలు ఇవి కావాలి. కనుక ఈరోజు ఒక నూతన తీర్మానం తీసుకుందాం. ఇక్కడ అందుకే పౌలు మొహమాటం లేకుండా చెప్పేస్తాడు, బాబు మీరు ఈ విషయాల్లో ఫెయిల్ అయిపోయారు కాబట్టి మీరు దేవునికి నిలయంగా మారలేకపోయారు, ఈ విషయాల్లో మీరు ఇంకా మార్పు పొందలేరు కాబట్టి దేవుడు మీలో సంచరించడానికి ఇష్టపడుతున్న దేవుడుగా లేడు, మీరు జీవం గల దేవునికి ఆలయంగా లేరు. ఎందుకంటే మీరు ఇంకా అవిశ్వాసులతో ఉన్నారు, ఇంకా మీరు లోకం నుంచి ప్రత్యేకించబడలేరు, లోక ఆచారాలు చేస్తున్నారు, అన్నజనుల ఇష్టం నెరవేరుస్తున్నారు. అంతేకాదు మీ హృదయం కూడా ఇంకా ఎన్లార్జ్ కాలేదు. మా హృదయం అయితే విశాలపరచబడి ఉన్నది. అంటే పౌలులో యేసు నివసిస్తూ ఉన్నాడు, పౌలు ప్రత్యేకించబడ్డాడు. నేను లోకంలో నుంచి ప్రత్యేకించుకుంటున్న క్రీస్తు కొరకు అంటాడు ఆయన. సో ఆయనలో యేసు ప్రభు ఉన్నాడు అంటే ఇక పౌలును చూస్తే క్రీస్తుని చూసినట్టే. అందుకే నేను క్రీస్తుని పోలి జీవిస్తున్నానంట. దేవుని బిడ్డలారా యేసు ప్రభువును మనం మాదిరిగా తీసుకున్నా, పౌలును మనం మాదిరిగా తీసుకున్నా, ఈ మూడు విషయాలు ఖచ్చితంగా ఉంటాయి వారు. ఇంకా శిష్యులను తీసుకున్నా కూడా ఈ మూడు విషయాలు ప్రత్యేకంగా వారిలో ఉంటాయి. కాబట్టి అడుగుదాం మనం ఒకసారి, ప్రభువా మరి మా జీవితంలో నీవు నివసించినటువంటి మనుషులుగా మేము ఉండొద్దు. అది ఆకారానికి లైట్గా ఉండి లోపల ఫిలమెంట్ లేదనుకో, ఆకారానికి ఉప్పుగా ఉండి ఉప్పు సారం లేదనుకో, ఉప్పు నిస్సారం అయితే అది దేని వలన సారం పొందును? మీరు లోకానికి వెలుగై ఉన్నారన్నాడు. ఇప్పుడు బల్బు ఉంది, లోపల ఫిలమెంట్ లేదు, వెలుగు వస్తుందా? రాదు. ఆకారానికి విశ్వాసులుగా మనం ఉన్నాం, వీఆర్ కాల్డ్ బీయింగ్ యాజ్ ఎ బిలీవర్స్. కానీ మనలో ఆ తత్వం కనిపిస్తలేదనుకో, ఆ ప్రత్యేకత కనిపిస్తలేదనుకో, లేకపోతే ఆ సంకుచిత మైండ్ ఇంకా పోలేదనుకో, అంటే దేవుడు రాడు. మనం చాలా అన్ని విషయాల్లో కూడా మార్పు చెందాల్సిన అవసరం ఉన్నది. ఎప్పుడు మన హృదయం కఠినపరచబడాలనో అప్పుడు కఠినంగా ఉండాలి, ఎప్పుడు ప్రేమ చూపాలి అప్పుడు. హృదయం సంకుచిత హృదయం విశాలపరచబడడం అంటే అదే. పౌలు ఎంతనో ప్రేమించినాడు, కానీ ఒక సమయంలో కొన్ని వెలివేస్తాడు. ఆయన వాడిని క్షమించను పో అంటాడు, వాడి దుష్టునికి అప్పగిస్తున్నాడు. హృదయం విశాలమైతే గట్లనే మాట్లాడతాడా అంటే మరి అదే తత్వం. హృదయం విశాలమైనప్పుడు సత్యంత ప్రేమ ఉంటుంది. సాధ్యమైతే నా దేహ సంబంధుల నిమిత్తం నేను శాపగ్రస్తుడిని అవ్వకూర్చున్నాను, వారి నిమిత్తం నా ప్రాణాన్ని ఇస్తాను, నేనే సమకూరుస్తాను వారి కొరకు ఆస్తి అంటాడు. దేవుని బిడ్డలారా కానీ తేడా వస్తే మాత్రము క్షమించే మనసు అనేటటువంటిది ఉండదు. ఇక వానికి మార్పు వచ్చేంత వరకు అంత కఠినంగా బిహేవ్ చేయాలి. అరే ఎప్పుడో గతంలో జరిగిన విషయాలను ఇంకా జ్ఞాపకం పెట్టుకుంటే ఏం లాభం పోయి అని మనం అన్నామనుకో, అదే మాట దేవునికి అనగలుగుతాడా వీడు? రేపు పరలోక రాజ్యం పోయిన తర్వాత ఏంది బ్రావా, భూలోకంలో వాడు కొన్ని వేల సంవత్సరాల క్రిందట 6000 ఏళ్ళ కింద కూడా ఆదాం అనేవాడు తప్పు చేశాడు, 6000 ఏళ్ళ కింద కూడా కయ్యూను అనేవాడు తప్పు చేశాడు. సరే ఇప్పుడు రేపే యేసుప్రభు వచ్చేసిండు, తీర్పు జరుగుతున్నది అనుకో. తీర్పు దగ్గరికి పోయి మనము కయ్యూను గురించి మాట్లాడతాం. ప్రభువా కయ్యూను ఏదో ఒక సందర్భంలో నీ మాట వినలేడు తండ్రి, ఇప్పటిదాకా గుర్తుపెట్టుకుంటావు నువ్వు. అది ఇప్పుడు ఆ కారణాన్ని బట్టి ఇప్పుడు వాడిని నరకంలో వేస్తావా? 6000 ఏళ్ళ కింద జరిగింది కదా, మర్చిపోవచ్చు కదా అది అంటే. మర్చిపోడట్లా, దేవుడు ఎందుకు మర్చిపోతాడు? ఆయన ఎన్నడూ మరువని దేవుడు. అంటే అర్థమైంది, మనం చేసిన మంచిని మర్చిపోడు, మనం ఆయన చేసిన ద్రోహాన్ని కూడా మర్చిపోడు. కాబట్టి అదే రీతిగా అదే మనస్సు మనకు రావాలి. ఎవరిని ప్రేమించాలో వారిని ప్రేమించాలి. మన హృదయం ఎంత విశాలపరచబడ్డా ఎవరి యందు మనము కాఠిన్యం చూపాలో వాని యందు కాఠిన్యం ఖచ్చితంగా చూపించాలి. మారు మనసు వచ్చేంత వరకు అది జీవితకాలమే పట్టవచ్చు. ఐ డోంట్ కేర్ ఇట్. ఒకరికి వారం రోజుల మారు మనసు వస్తుంది, కొందరికి 70 ఏళ్ళకి మారు మనసు వస్తుంది. మారు మనసు వచ్చేంత వరకు కూడా అట్లనే ఉండాలి. అరే నేను కాలం గడిచిపోయింది కదా,
ఇన్ని సంవత్సరాలు ఆగేది ఎందుకు అంత మనకి అని అనుకోవద్దు. దేవుడు ఒప్పుకూడదని మనం క్షమించచ్చు, కానీ దేవుడు క్షమించు. మనకి మార్పు రాంది ఎట్లా క్షమిస్తామంటాడు. మొన్న కే పాల్ గారు ఒక మంచి మాట అన్నాడు. జెసికా పగడాల గారు ఫనరల్ భూస్థాపిత కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే ఆయన మైక్ పట్టుకొని, నేను ఆ ద్రోహులు ఎవరైతే మా భర్తను చంపారో వారిని క్షమించేస్తున్నా అని అన్నాడు. ఎందుకు క్షమించినాము? వాళ్ళు వచ్చామని అడిగారు అని క్షమాపణ. యేసుప్రభే క్షమాపణ అడగకపోతే వాడిని క్షమించాడు కదా. నువ్వు యేసుప్రభు కంటే గొప్పదాని అన్నాడు ఆయన కే పాల్ గారు. మరి ఎవరికైనా అదే వర్తిస్తుంది. అవతల వ్యక్తికి క్షమాపణ అడిగినంత వరకు ఆ ఇష్యూ అట్లనే ఉంటుంది. మనం పైకి మాట్లాడవచ్చు, హలో బ్రదర్ ఆయి బాయ్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏ స్పాట్లో అయితే డ్యామేజ్ జరిగిందో, ఏ ఇష్యూని బట్టి అయితే ఎడబాటు వచ్చిందో, ఏ ఇష్యూని బట్టి అయితే దేవుని యొక్క అభిషేకానికి దూరమైనమో ఆ ఇష్యూ ఖచ్చితంగా అడ్రస్ చేయాలి. కాబట్టి నేనైతే అన్నీ గుర్తుపెట్టుకుంటాను. నాకు ఎవరైనా చేసిన మంచిని గుర్తుపెట్టుకుంటాను. మొన్న సండే రోజు ఒక అమ్మాయి పేరు చెప్పిన, ఎప్పుడో గతంలో 4-5 సంవత్సరాల కింద ఒక డ్రెస్ ఉన్నది చెప్పిన. నేను నాకు ఎవరైనా 10 రూపాయలు సహాయం చేసినా చెప్తా. జాన్ బ్రదర్ వాళ్ళు ఇప్పుడు నా దగ్గర లేరు, సంఘానికి వస్తలేరు. అయినా వారి గురించి ఎన్నోసార్లు నేను చెప్పిన. వారు నాకు చేసిన మేలు నేను చెప్తాను. చేసిన మేలు మర్చిపోదు, అక్కడ చేసిన కీడును కూడా మనము ఆ మార్పు వచ్చేంత వరకు అది కూడా మర్చిపోదు. మార్పు వస్తే దాన్ని కూడా మర్చిపోవాలి. మనం క్షమించమని అడిగినప్పుడు, మారు మనసు పొందినప్పుడు వెంటనే మర్చిపోవాలి. మళ్ళీ క్షమించమని అడిగిన తర్వాత కూడా మనం కఠినం అయిపోయి నేను క్షమించనుకోండి, మన యేసు ప్రభు మనల్ని క్షమించాను. కాబట్టి హృదయము విశాలపరచబడడంలో ఉన్నటువంటి అనేక ఆశీర్వాదాలు దేవుని బిడ్డలారా. పౌలు అనేక సందర్భాల్లో అంటాడు. ఇదే కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 2వ వచనం చూడండి, 7వ అధ్యాయం 2వ వచనంలో, మమ్మును మీ హృదయములో చేర్చుకొనుడి, మేము ఎవరికి అన్యాయము చేయలేదు, ఎవరిని చెరుపలేదు, ఎవరిని మోసము చేయలేదు. ఏంటండి, మమ్మల్ని కూడా మీరు చేర్చుకోవాలి అంటే వీళ్ళు అర్థమైంది. వీళ్ళ హృదయం సంకుచితమైందని చెప్పడానికి కారణం ఇది ఒకటి. ఎందుకు? ఇది ప్రభువుని మాత్రమే చేసుకున్నాడు. పౌలెవడు అంటారు, వీళ్ళు కేఫా ఎవడు అంటారు. పౌలు కేఫా వీళ్ళంతా మనుషులండి. వాళ్ళంతా ఎవరు మామూలు మనతో పాటు వాళ్ళు ఇంకా మనకన్నా తక్కువే చేపలు పట్టేవాళ్ళు కదా. వారికి ఎందుకు మనం స్థానం ఇవ్వాలనుకున్నారు వీళ్ళు. పౌలు అంటున్నాడు, బాబు మీరు ప్రభువును మాత్రమే చేసుకోవడం కాదు, మీ హృదయంలో మమ్మల్ని కూడా మీ హృదయంలో చేర్చుకోవాలి. ప్రభువునేమో హృదయంలో ప్రతిష్ఠించాలి, సావుకుల్ని కూడా మన హృదయంలో స్థానం ఇవ్వాలి. అంత గౌరవభావం. క్రీస్తు వలె గలతీయులు పౌలును అంగీకరించింది. కాబట్టి కొంతమందికి ఆశ్చర్యం అనిపిస్తుంది. మనం ఎక్కడ పోయినా మన గురువు గారి, అరే మీ గురువుగారే గొప్పనారాబై, ఎక్కడ పోయినా మీరు ఆయన గురించి చెప్తారు, యేసుప్రభు గురించి చెప్పాలి కదా. అరే యేసుప్రభు గురించి చెప్పిన నెక్స్ట్ స్టెప్లో యేసుప్రభు ఎన్నో చెప్పమని చెప్పిండు. ఈ అవలానికి తెలియదు ఆ విషయం. ఒకసారి ఒక స్త్రీ వచ్చి యేసయ్య పాదముల మీద పోసి అత్తరు పోసి ఆమె వెంట్రుకలతో యేసుప్రభు కాలం తుడిసి ముద్దు పెట్టుకున్న సందర్భాన్ని గురించి అంటాడు. మీరు సర్వలోకంలో ఎటు వెళ్తారో అటు ఈ సంగతి కూడా ఆమె రక్షకురాలా, రక్షణ గురించి చెప్పి ఆమె యేసుప్రభు చెప్పమన్నాడు. మరి ఆమెను కూడా జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. ప్రతి స్థలంలో ఎక్కడెక్కడైతే యేసుప్రభు గురించి చెప్తామో అక్కడ స్త్రీ గురించి కూడా చెప్పాలి, ఒక విధంగా చెప్పాలంటే అది కూడా ఆజ్ఞ. తెలియదు కొంతమందిని జ్ఞాపకం చేయాలి మనం. యేసుప్రభుతో పాటు ఆ స్త్రీని జ్ఞాపకం చేసినట్లుగా పౌలుని జ్ఞాపకం చేయాలి, పేతురుని జ్ఞాపకం చేయాలి, ఓఫిర్ గారిని జ్ఞాపకం చేయాలి, సంస్కర్తల్ని మార్టిన్ లూథర్ గారిని జ్ఞాపకం చేయాలి, ప్రార్థనా పరులు ముంగమూడి దేవదాశేఖర్ని జ్ఞాపకం చేయాలి, టీజెస్ దినకరణ గారిని జ్ఞాపకం చేయాలి. ఎంతో మార్పు తీసుకొచ్చినటువంటి సమాజంలో జాన్ వెస్లీ గారిని మనం ప్రమోట్ చేయాలి, డిఎల్ మూడీ గారిని ప్రమోట్ చేయాలి, సాధు సుందర్ సింగ్ గారిని ప్రమోట్ చేయాలి, ఎంతో ప్రార్థన యోధులైనటువంటి భక్సింగ్ గారిని మనం ప్రమోట్ చేయాలి, జ్ఞాపకం చేయాలి. వీళ్ళందరినీ ఆ సంగతి తెలియదు. ఎందుకు చెప్తారు ఆయన గురించి అంటారు. సేవకుల గురించి కూడా మనం చెప్పాలి, వారు కూడా మన హృదయంలో ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, వాగ్దానాలు స్వతంత్రించుకోని వారంటే ఇవన్నీ కార్యక్రమాలు చేసేవాళ్ళే. హృదయంలో ప్రభువును ప్రతిష్ఠించాలి, సేవకులను ప్రతిష్ఠించాలి. హృదయం సంకుచితమై ఉండకూడదు. అట్ ద సేమ్ టైం అవిశ్వాసంతో జోడుగా ఉండకూడదు. అదే రీతిగా లోకంలో ఉన్నటువంటి మనము మనుషులతో ప్రత్యేకించబడ్డ జీవితం మనకు ఉండాలి. వారితో మనం అన్ని విషయాల్లో కలిసి కొనసాగడానికి అవకాశము లేదు. బికాజ్ వీఆర్ సపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్. కాబట్టి ఆ విషయాలు మనం జాగ్రత్త పడితే వాగ్దానాలు మీవి. ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో అన్ని వాగ్దానాలు మీవి అంటున్నాడు.
కనుక ఒక నూతన తీర్మానం తీసుకుని నీవు నేను ఈ తరములో అబ్రహాములో ఒక చిన్న వాగ్దానం స్వతంత్రించుకున్న మనం ప్రపంచాన్ని కదిలిస్తాం. యోషువలాగా ఒక చిన్న వాగ్దానం స్వతంత్రించుకున్న మనం ప్రపంచాన్ని కదిలిస్తాం. వాళ్ళంతే వందల వాగ్దానాలు కాదండి, ఒక్కొక్కరు వాగ్దానం స్వతంత్రించుకున్న భక్తులే ప్రపంచాన్ని కదిలించిండ్రు. అడుగుదాం ప్రభువా మమ్మల్ని కూడా మీరు ప్రేమించి వాగ్దానాలు ఇచ్చిన ప్రవక్తల వల్లే మమ్మల్ని వాగ్దానాలు ఇచ్చి వాడుకోనండి. ఒక వాగ్దానం ఏంటంటే మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడతారు. ఇది ఒక వాగ్దానం. తండ్రి యొద్ద నుండి నేను మీకు వాగ్దానం చేస్తున్నా, ఆదరణకర్తను పంపిస్తాను. ఎందుకు పొందుకోలేకపోతున్నారు చాలామంది పరిశుద్ధాత్మను? వై కాంట్ బి రిసీవ్ ద హోలీ స్పిరిట్ అవర్ లైఫ్? అంటే దెర్ ఈజ్ సో మచ్ ఆఫ్ డ్యామేజెస్ దేర్. తలంపులు మారలే, క్రియలు మారలే, ఆలోచనలు మారలే, చూపులు మారలే, బిహేవియర్ మారలే, ఏంటండి రహస్య బ్రతుకు మారలే, ప్రత్యేకించబడ్డ జీవితం లేదు. ఎన్నో లోపాలు పెట్టుకొని ఐ నీడ్ హోలీ స్పిరిట్ అంటే ఎట్లా వస్తాడు ఆయన? ఇవన్నీ చూస్తాడు. వీళ్ళ మీదకి రాకన్నా ముందు అక్కడికి వస్తే సెన్సార్లు ఆపిస్తే వెంటనే పరిశుద్ధాత్మ దేవుని ఒప్పుకోపోవడానికి సెన్సార్ కారు మనం వెనకకి తీస్తా ఉంటే ఏదైనా వెనక ఉందనుకో తాకడానికి కుయ్యి 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 అంటుంది, అది సెన్సార్ యాక్టివేట్ చేస్తుంది అప్పుడు. అదే రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మన మీద కొంతమంది చూస్తున్నాడు కదా, అది రాగానే సెన్సార్లు ఒప్పుకోవడం లేదు. వీడు ఇంకా చాలా లోపాలు ఉండేవి ఉంటాయి, ఇంకా చాలా అవిధేయుడు ఉన్నాడు, ఇంకా చాలా మార్పు పొందాలి. ఎన్నోసార్లు పరిశుద్ధాత్మ దేవుడు తలదాకా వెనకపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. కాబట్టి దేవుని బిడ్డలారా ఈరోజు అడుగుదాం, మన పరిశుద్ధాత్మ అనే వాగ్దానం స్వతంత్రించుకోవాలి. వాగ్దానములు మీవి అన్నాడు కనుక దేవా వాగ్దానానికి వారసులుగా ఆ రోజు యాకోబుని చేసినట్లుగా ఆయన పిల్లలుగా మేము కూడా హక్కుతో మీ సన్నిధికి వస్తున్నాం, మాకు మీ వాగ్దానాలు దయచండి అని మనం ప్రార్థన చేద్దాం. దేవుడు కొద్ది మాటలు మన వెనుకలో ఫలింపచేయునుగాక. ప్రార్థన చేసుకుందామా? ఒక నూతన తీర్మానం తీసుకుందాం ప్రభు సన్నిధిలో. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక మనము కొన్ని విషయాల్లో జాగ్రత్త పడగలిగితే ఎవ్రీ ప్రామిస్ అంటు యూ ఇట్ ఈస్ ఫ్రమ్ అపాయింటెడ్ ఫర్ యూ. ప్రతి వాగ్దానము నాదే నాదే నాదే. దయగల దేవా నీకు స్తోత్రాలయ్యా. వాగ్దానము స్వతంత్రించుకోవాలి. మేము కొంత లోకంలో నుంచి నా తండ్రి ప్రత్యేకించబడి లోక స్నేహాల నుంచి విడిపించబడి సంకుచిత మనసులం కాకుండా ఏ విషయములో బంధింపబడిన వారిగా మేము జీవిస్తూ కేవలము నీకు మాత్రమే జీవము గల దేవునికి మేము ఆలయంగా మారాలి. నీవు మాలో నివసించాలి, సంచరించాలి. అట్టి వాగ్దానం మాకు కావాలి. మీ పరిశుద్ధాత్మను మాలో నివసించాలి. పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి అన్నా. ఈరోజు పరిశుద్ధాత్మను మాలో నివసించాలి, సంచరించాలి, మమ్మల్ని నడిపించాలి, ఆలోచనలు వేయాలి. దుష్టుని ఆటంకములను వేస్తున్నాములో గద్దిస్తున్నాం ప్రభువా. దుష్టుడు తీసుకొచ్చి పెట్టిన స్నేహాలు వేస్తున్నామములో వాని పాశ్రములన్నీ తెగిపోవునుగాక. దుష్టుడు తీసుకొచ్చి పెట్టినటువంటి సకల బంధాలు బంధుత్వాలు వేస్తున్నాములో తెగిపోవునుగాక. మా హృదయాన్ని సంకుచితం చేస్తున్న సకల చీకటి ఆలోచనలు తెగిపోవునుగాక. డెలివర్ లార్డ్, నీ ప్రలోకపు అభిషేకము చేత విడుదలను ప్రకటించండి. మీ ఆత్మకార్యం జరిగించమని ఈ రీతిగా మరలా మీ సన్నిధిలో ఈరోజు కూడా గడపడానికి ఇచ్చినటువంటి మంచి తరుణం కొరకాయ నీకు స్తోత్రములు చెల్లించుకుంటూ విత్తపడ్డ వాక్యాన్ని ఫలింపచేసి మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందమని మరలా రేపటి దినమున మీ సన్నిధిలో మేము అందరం కలుసుకునే పర్యంతము మీ తోడు, మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల నిండుగా మెండుగా మీరే మాకు దయచి ఏస్తున్నామమున ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం. అపవాదికి వాని క్రియలకు అనంత కోటి నాశనము కలుగును కాక. ఆమేన్.